రేపు మంగళవారం రోజున మందార ఆకుతో ఇలా చేయండి. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. అలానే కాకుండా కోటీశ్వరులాగా మారిపోతారనమాట. మందార ఆకుతో మంగళవారం పూట ఎవరైతే ఈ పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళ జీవితంలో ఉండే అప్పు అనేది తీరిపోవడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుందన్నారు. అలానే కాకుండా ఏంటంటే మందార చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదా. మందార చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టు అనేది ఏంటంటే ప్రకృతిలో అండి అత్యంత పవిత్రమైన చెట్టుగా కూడా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పూలతో మనం పూజ కూడా చేస్తూ ఉంటాము. మందార పువ్వులు పూజ కోసం ఉపయోగిస్తాం. అలానే కాకుండా మందార చెట్టు ప్రకృతి నుంచి అంటే లభించే అనుగ్రహాన్ని తీసుకుంటుంది. అలానే మనకు కూడా అనుగ్రహాన్ని ఇస్తుంది. మందార ఆకులు అత్యంత పవిత్రమైనవి అన్నమాట. పరిహారానికి అవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మందార ఆకు పరిహారం చేసుకోండి. మీకుండే ఎంతటి అప్పైనా సరేనండి తీర్చేసుకోండి. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మంగళవారం పూటండి మనం కొన్ని పరిహారాలు చేయటం వల్ల మన అప్పు తీరిపోతుంది. మన జీవితంలో ఏంటంటే కనుక మనం సంపాదించింది సరిపోకనో లేదంటే కనుక చాలకనో ఏదో ఒక రకంగా ఏంటంటే అప్పు చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏంటంటే కనుక అప్పులు అనేవి ఉంటూనే ఉంటాయండి. అప్పులు తీరక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఏం చేయాలో అర్థం కాదు. అప్పులు తీసుకొని మనం ఏంటంటే వడ్డీల మీద వడ్డీలు కట్టి మన జీవితం అంతా కూడా ఇంకా వడ్డీ కట్టడానికి సరిపోతూ ఉంటుంది. అసలు ఏమో తీరదు. వడ్డీలు పెరుగుతూ ఉంటాయి. వడ్డీలు కడుతూ ఉంటాం. కానీ అసలు అలాగే ఉండిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మనం ఏమనుకుంటాం, ఏదైనా పరిహారం ఉంటే బాగుండు చేసేసుకుని అప్పుని తీర్చుకునే వారమేమో, కానీ మాకేమో ఏ పరిహారం తెలియదని కొంతమంది బాధపడతారు. అలానే కాకుండా ముఖ్యంగా మంగళవారం పూట అప్పు కోసం మనం పరిహారాలు చేసుకుంటే తప్పక ఫలితాలు వస్తాయండి. ఎందుకంటే మంగళవారానికి ఉండే శక్తి అలాంటిదనమాట. అప్పుని తీర్చడానికి ఈ వారాన్ని పరిగణిస్తారని కొన్ని శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది. అలా మీరేంటంటే కనుక మంగళవారం పూట ఇలా మీకు అప్పు ఉందనుకోండి, చిన్న అప్పైనా సరే పెద్ద అప్పైనా సరే ఏదైనా సరేనండి, తీరాలి అప్పులు ఉండకూడదు అనుకునేవారు మాత్రం మంగళవారం పూట ఈ పనిని చేయండి. మంగళవారం పూట మందార ఆకు పరిహారం అనేది చాలా పర్ఫెక్ట్ పరిహారం అండి. చాలా చక్కగా సిద్ధిస్తుంది అనమాట. మందార ఆకు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైన ఆకు. ఈ ఆకు మీద మనం ఏదైనా పెట్టినా ఏదైనా అంటే పోసినా కానీ ఆకు ఏంటంటే కనుక మనకు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. 100% ఫలితాన్ని ఇవ్వటానికి ఈ ఆకు ఏంటంటే కనుక ప్రయత్నిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రకృతి అనుగ్రహం దీనికి ఉంటుంది. అలానే కాకుండా దైవ అనుగ్రహం కూడా ఉంటుంది. మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. మందార చెట్టు ఉండే దగ్గర ఏంటంటే కనుక రండి దేవతలు తిరుగుతూ ఉంటారు అని మనకు కొన్ని శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది. అలానే కాకుండా ముఖ్యంగా మంగళవారం కాబట్టి మీరేంటంటే ఉదయాన్నే లేచి మీ యొక్క స్నాన కార్యక్రమాలు చేసుకోండి. లేదు మా ఇంట్లోనే మందార చెట్టు ఉందంటే కనుక మీరు మీ పనులన్నీ అయిపోయిన తర్వాత పూజ చేసేటప్పుడు ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకు తీసుకోండి. ఒకటే తీసుకోండి, పెద్దగా ఏం అవసరం లేదు. ఒక ఆకుని తీసేసుకొని ఈ విధంగా ఏంటంటే పరిహారం చేయండి. నార్మల్గా ఏంటంటే కనుక మందార ఆకు ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దదైతే 1 తీసుకోండి. కొంచెం పెద్దగా ఉండాలన్నమాట పరిహారానికి. అలా ఉంటేనే మనకు పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇలా మందార ఆకుని తీసుకొని మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదండి. మీరు పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు. కానీ మందార ఆకుతో పరిహారం అయితే చేయండి. ఇంట్లో చేసే కంటే కూడా మీరేంటంటే కనుక ఇలా మనము అంటే నార్మల్గా మనకు అంటే వేప చెట్లు, రావి చెట్లు అలానే కాకుండా ఏంటంటే కనుక మర్రి చెట్లు ఉంటాయి కదా, అలాంటి ప్రాంగణంలో చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. డైరెక్ట్గా మనం ఏంటంటే ఈ వస్తువులను తీసుకెళ్ళి అక్కడే పరిహారం చేసుకుంటే అప్పు తీరుతుంది. అందుకే మంగళవారం అప్పు ఉండేవారు ఏంటంటే కనుకనండి కొన్ని నియమాలు ఖచ్చితంగా ఆచరించాలి. పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించేవారట. అలా ఆచరిస్తేనే వాళ్ళ అప్పులు తీరేవని కూడా కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ముఖ్యంగా పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట. మంగళవారం అప్పుని తీసుకోకూడదండి. అప్పుని ఇవ్వాలి, చాలా మంచిదనమాట. అలా మన జీవితంలో అప్పు ఇస్తూ ఉంటాము. అలానే తీసుకుంటే మన జీవితాంతం మనం అప్పు తీసుకుంటూనే ఉంటాం అనమాట. మంగళవారం అప్పు ఉండేవారు ఎర్రటి దుస్తులను ధరించకూడదు. ఎర్రటి అంటే పదార్థాలను తినకూడదు. ఇంట్లో వండకూడదు. ఎర్ర కంది పప్పు కూడా తినకూడదు, వండకూడదు. అలానే కాకుండా దూర ప్రయాణాలు చేయకూడదు. అలానే వచ్చేసి ఈ నియమాలను ఆచరించాలి. ఇక ఆ తర్వాత ఇలాంటి నియమాలు ఆచరించుకుంటూ ఈ పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి. మందార ఆకుని ఇంటికి తెచ్చుకొని కొంచెం దుమ్ము ధూళి ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకోండి. చేసేసుకున్న తర్వాత మందార ఆకు కొంచెం ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు అండి. గుర్తుపెట్టుకోండి, మనం తినకూడదు కానీ పరిహారానికి వాడుకోవచ్చు. ఎర్ర కందిపప్పు అంటాము, ఎర్రపప్పు అంటాము, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి కూడా ఒక్కొక్క రకంగా ఈ పప్పుని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఎర్రపప్పు మనందరికీ తెలిసిందే కదా, ఇది తీసుకోండి. ఒక్కటే చిన్న టీ స్పూన్, ఎక్కువగా కూడా అవసరం లేదనమాట. చిన్న టీ స్పూన్ అంతా ఎర్రపప్పుని తీసుకోండి. ఆ తర్వాత అక్కడ చూపించే విధంగా అండి బెల్లం అంతా కూడా ఏం అవసరం లేదండి. చిన్నపాటి అంగుళం ఒక బెల్లాన్ని తీసుకోండి సరిపోతుంది. ఆకు మీద ముందుగా ఏంటంటే కనుక కుంకుమ పసుపుతో మీరేంటంటే బొట్టు పెట్టండి. పెట్టిన తర్వాత ఎర్రపప్పుని పోసేయండి. ఆ తర్వాత ఏంటంటే చిన్న బెల్లం
ముక్కని పెట్టండి. పెట్టిన తర్వాత మీకు దగ్గరలో ఉండే దేవతా వృక్షాలు ఉంటాయి కదండి, మనం ముందే చెప్పాం కదా దేవతా వృక్షాల దగ్గరికి వెళ్ళాలని. అక్కడికి వెళ్ళేసి ఏంటంటే ముందుగా మీరు ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా పర్వాలేదండి, ఏ చెట్టు దగ్గరికైనా వెళ్ళండి. నియమాలంటూ ఏమీ లేదు. పూజ చేస్తే దీపం పెట్టుకోండి, లేకపోతే వదిలేసుకోండి. నార్మల్గా వంటి స్నానం చేసుకోండి. ఆ తర్వాత మీ అప్పుని తీర్చుకోవడానికి ఈ విధంగా పరిహారం అనేది ఆచరించండి. ఇలా ఏంటంటే కనుక ఈ విధంగా చేయటం వల్ల అప్పు అనేది ఖచ్చితంగా తీరిపోతుందండి. అప్పుల నుంచి మీరు బయటపడతారు. ఒకటేసారి మీకు ₹1,00,00,000 అప్పు ఉంటే ₹1,00,00,000 తీరిపోతుందని కాదు, అది తీరే మార్గం అనేది మనకు తెలుస్తుంది. ఒక వస్తువు ఉంది, అది అమ్మాలనుకుంటున్నాం, అమ్మలేకపోతున్నాం, అది అమ్ముడు పోవటం లేదు. అలా అమ్ముడుపోయి కూడా మన యొక్క అప్పు అనేది తీరే అవకాశం ఉంటుందండి. అలానే కాకుండా మనకు రావాల్సిన డబ్బు కూడా రావటం లేదు, చేతికి అందటం లేదు. డబ్బు మాకు చాలామంది ఇస్తామన్నారండి, ఇవ్వటం లేదు. మేము కూడా అప్పు ఇచ్చాం కానీ ఆ డబ్బు వస్తే ఈ అప్పుని ఇక్కడ కట్టుకునేవారం కానీ అలా కూడా రావటం లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది. అంతేకాని రాత్రికి రాత్రి కోట్లు వచ్చేసి కోట్ల అప్పు తీరుస్తారని కాదు. అప్పు తీరే మార్గాలు అనేవి మనకు తెలుస్తాయి. అలా మనకు మార్గాలు తెలిసినప్పుడు ఆ యొక్క దారిలో మనం వెళ్ళినప్పుడు ఆ మార్గాన్ని మనం ఎంచుకున్నప్పుడు మన అప్పు తీరే మార్గం అనేది మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా అప్పు అనేది తీరుతుంది. ఇది చాలామంది కూడా చేసిన పరిహారం అండి. మనకు ఇది పురాణ గ్రంథంతో పాటు సిద్ధశాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకు మీరేంటంటే కనుక ఈ విధంగా ఆచరించుకోండి. ఎందుకంటే చెట్ల దగ్గరే పెట్టాలంటే కనుక మనకు ప్రకృతి అనుగ్రహం కూడా ఉండాలి, దైవానుగ్రహం ఉండాలి, పరిహారం పర్ఫెక్ట్గా పనిచేయాలి. అలానే కాకుండా మనకు మంచి మార్గాలు తెలియాలంటే కనుక ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించాలండి. అప్పుడే ఫలితం ఉంటుంది. అందుకే ఇలా మందార ఆకు తీసుకొని దానిపైన కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దానిపైన ఎర్రపప్పు చిన్న టీ స్పూన్ అంతా పోసేసి ఆ తర్వాత ఆ చిన్న అంగుళం ముక్క బెల్లాన్ని పెట్టేసి తీసుకెళ్ళి రావి చెట్టు దగ్గర మరి చెట్టు దగ్గర ఎక్కడైనా సరే పెట్టండి. పెట్టేటప్పుడు ముందుగా ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి. పెట్టే ముందు చెట్టుని తాకండి. తాకిన తర్వాత నమస్కారం చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ పప్పును పెట్టేసి అప్పు తీరాలని, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని, అప్పు అనేది మీ జీవితంలో ఉండకుండా ఉండాలనేసి మీరు సంకల్పాలు చెప్పుకొని ఇక మీరేంటంటే కనుక అక్కడ వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత కూడా మీరు ఎవరికి చెప్పకూడదు. మనకేంటంటే ఇది వెంటనే జరుగుతుంది, వెంటనే ఫలితాలు వస్తాయని కాదు. మనకు 48 రోజులు అంటే నార్మల్గా 48 రోజులు పట్టొచ్చు. అంటే మన స్థితిగతి రీత్యా ఆధారపడి ఉంటుందండి. గ్రహాల మార్పులు చేర్పులు, మనకు పూర్వకర్మ శాపాలు పాపాలు, మన స్థితిగతి బాలేకపోయినా మనకేంటంటే కనుక తీవ్రమైన డబ్బు కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా కొందరికి 48 రోజులు పడుతుంది. లేదంటే కొంతమందికి వారం రోజులు, 7 రోజులు, 11 రోజులు, 21 రోజులు, 48 రోజులని మనకేంటంటే కనుక సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందండి. ఈ విధంగా ఏంటంటే కనుక మన అప్పు తీరుతుందన్నమాట. మనము ఇలా అప్పుని తీర్చుకునే మార్గాలు అనేవి మనకు తెలుస్తాయి. ఈ యొక్క మార్గంలో మనము అంటే ఎంచుకోవటం వల్ల మార్గాన్ని అందులో ప్రయాణించడం వల్ల ఇలా ఏంటంటే అప్పు అనేది తీరుతుందన్నమాట. కొద్ది కొద్దిగా అనేది అప్పు తీరుతుంది. అంటే మెల్లిమెల్లిగా అప్పు తీరే అవకాశం ఉంటుందన్నమాట. ఒకటేసారి రాత్రికి రాత్రి అప్పు తీరిపోతుందని కాదు. ఇలా మీకు అప్పు తీరే మార్గాలు అయితే తెలుస్తాయన్నమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఒకవేళ మీకు ఇలా చెట్లు లేవు, మేము వెళ్ళలేమనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా ఇదంతా కూడా ఆవుకు కూడా తినిపించవచ్చు. ఆవుకు తినిపించినా అంతే ఫలితం వస్తుంది. దేవతా వృక్షం దగ్గర వదిలేసి వచ్చినా అంతే మీకు ఫలితం వస్తుంది. ఇలా మేము వెళ్ళలేమనుకునేవారు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే అక్కడ కూడా ఆ ప్రాంగణంలో కూడా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయచ్చు. ఈ విధంగా కూడా అప్పులు తీర్చుకునే మార్గాలు మనకు తెలుస్తాయన్నమాట. అప్పు అనేది తీరిపోతుంది. అప్పు ఉందనుకోండి, మనం ఎంత సంపాదించినా కానీ దానికే కట్టేసి ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కొంతమందిని చూస్తూ ఉంటాం, చాలా బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు, అప్పు తీరటం లేదనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు కూడా పనిచేసే పరిహారం అండి. చక్కగా ఉంటుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. మందార ఆకుతో పరిహారం చేస్తే తప్పక ఏంటంటే కనుక అప్పు తీరే మార్గం కూడా మనకు తెలుస్తుందన్నమాట. ఇది మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మంగళవారం పూట ఈ విధంగా మందార ఆకుని తెచ్చేసుకొని పరిహారం చేసుకొని మీకుండే అప్పంతా కూడా తీర్చుకోండి. ఇలా ఏంటంటే ఒక వారం చేస్తే కొద్దిగా ఫలితం వచ్చిందనుకోండి, రెండో వారం ఏంటంటే కనుక మళ్ళీ చేయండి. ఒకవేళ రెండో వారం కుదరలేదనుకోండి, మూడో వారం చేసుకోండి. ఇలా కొద్దిగా రోజుల పాటు ఏంటంటే కనుక చేస్తూ ఉండండి. అలానే ఏంటంటే కనుక చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు సకల శుభాలు చేకూరుతాయి, సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, మంచి అభివృద్ధి ఉంటుంది, మనం ఎదగగలుగుతాము, అప్పుని తీర్చుకోగలుగుతాము. అలానే కాకుండా ఏంటంటే మనకుండే ఇబ్బందిని కూడా మనం తొలగించుకోవడానికి ఈ విధంగా ఉపయోగపడే పరిహారం అండి. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట. మీరే ఆ ఫలితాన్ని చూసి మీ కళ్ళతో ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఈ కొంత లక్షల్లో కూడా మంగళవారం పూట ఆచరిస్తారండి. ఆచరించేసి ఫలితాలు పొందారని చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల అయితే ఫలితం ఉంటుందన్నమాట. కానీ ఎవరికి చెప్పకండి, ఎవరితో పంచుకోకండి. ఇలా చేసుకున్నాం, ఇలా చేస్తే అప్పు తీరిందని ఎవరికి చెప్పకుండా చేసుకుని మీరు అప్పు తీర్చుకున్న తర్వాత మీకు బాగుంది పరిహారం అనిపిస్తే ఇతరులకు చెప్పండి. అంతేకాని మన సగంలోనే చేసిన తర్వాత ఈ రోజే చేసి రేపే వేరే వాళ్ళకు చెబితే పెద్దగా ఫలితాలు ఉండవు. ఎందుకంటే మనకు ఫలితం రావడానికి సమయం పడుతుంది కదండి. కాబట్టి కొంచెం వేచి చూడండి. కానీ వస్తుందండి, రాదని కాదు, వస్తుంది, కొంచెం సమయం పడుతుంది అన్నమాట. ఆ
సమయంలో మనకి ఏంటంటే కనుక రావాల్సిన డబ్బు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని ఏంటంటే కనుక మార్పులు చేర్పులు మనమే మన కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోతామండి. మన కళ్ళతో ఏంటంటే కనుక నిజంగా ఇంతలా ఫలితం వచ్చిందా, ఇంతలా మార్పుని మేము చూసామా అన్నట్టుగా ఏంటంటే మీరే షాక్ అయిపోతారని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. ముఖ్యంగా అప్పుల వల్ల ఎవరైతే ఎక్కువగా సఫర్ అయిపోతున్నారో, అప్పుల వల్ల అంటే ఇబ్బంది పడిపోతున్నారో అలాంటి వాళ్లకు మాత్రం మంగళవారం పూట ఈ మందారాకు పరిహారం ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఈ పరిహారం ద్వారా డబ్బు అనేది ఎక్కడున్నా సరేనండి మిమ్మల్ని అంటే వెతుక్కొని వస్తుంది. అలా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందన్నమాట. అలా మిమ్మల్ని అనుగ్రహించి మీ అప్పుని తీరుస్తుందని క్లుప్తంగా మనకి ఏంటంటే కనుక సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు డబ్బు ఉందనుకోండి, అప్పు ఆటోమేటిక్గా మనం తీరుస్తాము. కాబట్టి ఇలా అప్పు అనే తీరే మార్గాన్ని మనకు ఆ తల్లి చూయిస్తుంది. ఆ యొక్క అంటే స్ట్రేట్గా ఆ దారిలో మనం వెళ్తాము. ఆ దారిలో వెళ్ళి మనం అప్పుని చక్కగా తొలగించుకోగలుగుతాం అన్నమాట. ఇది మొదటి పరిహారం. ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఇంకొక పరిహారం అండి. ఈ పరిహారం ఏంటంటే కనుక అప్పుకు సంబంధించింది కాదు. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికి, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి మీకు ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి, మీరు మీ సంపాదనను పెంచుకోవటానికి, చక్కటి అభివృద్ధితో పాటు మంచి అంటే పురోగతిని సంపాదించుకోవటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఇది కూడా ఏంటంటే బ్రహ్మాండమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. ఇది కూడా ఏంటంటే కనుక మంగళవారం పూట చేయండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడైనా చేయండి. ఇదే సమయాలలో చేయాలి, ఇలా చేస్తేనే మీ అప్పు తీరుతుందని కాదు. మీరు ఏ సమయంలో చేసుకున్నా కానీ మీకేంటంటే కనుక అప్పు తీరటంతో పాటు మీ మీద ఉండే నరదిష్టి, చెడు దిష్టి, అలానే కాకుండా దిష్టి దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. నార్మల్గా మనం చూస్తూ ఉంటాం జనరల్గా. అలాంటివన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది. మేము ముందు బాగా సంపాదించే వాళ్ళమండి, కానీ ఇప్పుడు మా సంపాదన అంతా కూడా ఏంటంటే కనుక హరించిపోయిందండి. అస్సలు కూడా మాకైతే సంపాదన చాలక వస్తుందండి. ఆ సంపాదన మేమైతే బ్రతకడం చాలా కష్టమైపోయింది, ఏం చేయాలో అర్థం కావటం లేదని బాధపడేవారు. కొంతమందికి ఏంటంటే కనుకనండి సంపాదన బాగుందనుకోండి, జనాలు ఏంటంటే కనుక చూసి ఓర్వలేరండి, ఏడుస్తూ ఉంటారు, దిష్టి పెడుతూ ఉంటారు, ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. అలా దిష్టి దోషాల వల్ల ఏంటంటే మానవుడు క్షీణించిపోతాడండి. అంటే సంపాదన తగ్గిపోవటం, చాలా ఇబ్బంది రావటం, ఎంత చేసుకున్నా కానీ కలిసి రాకపోవటం, ఏదో ఒక రకంగా సమస్య, బాధ, ఇబ్బంది ఇలాంటివన్నీ కూడా ఉండటం, అవన్నీ కూడా ఏంటంటే కనుక నరకంగా మారి మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఆలోచన రావటం, మనకు అనారోగ్య సమస్యలు రావటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇలా జరగకుండా ఉండాలంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇది నెలలో మీరు ఒక్కసారి చేయండి, 10 సార్లు చేయాల్సిన అవసరం లేదు. నెలలో ఒక్కసారి చేయటం వల్ల ఏంటంటే కనుక మీకే మంచి ఫలితం వస్తుంది. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది. నరదిష్టి, చెడు దిష్టి, అలానే సంపాదన తగ్గిపోయే అంటే ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా కొన్ని, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడతారు. ఒక కొబ్బరికాయని తీసుకుని దానిపైన ఇక్కడ చూపించే విధంగా ఇలాగే స్వస్తి గుర్తు వేయండి. దానిపైన ఏంటంటే కనుక పసుపుతో రాయండి. కుంకుమతో రాస్తే పెద్దగా ఫలితం ఉండదు, కానీ పసుపుతో ఇలా స్వస్తి గుర్తు వేసేసి అటు 2 గీతలు ఇటు 2 గీతలు అండి గీసేసిన తర్వాత ఈ కొబ్బరికాయని తీసేసుకుని గుర్తు పెట్టుకోండి. ఈ కొబ్బరికాయ చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. స్వస్తి గుర్తు వేసిన కొబ్బరికాయ ఏంటంటే కనుకనండి చాలా పవిత్రతను కలిగి ఉండే కొబ్బరికాయ అని పురాణం చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఇలా స్వస్తి గుర్తు వేసిన కొబ్బరికాయతో పరిహారం చేస్తే ఫలితం తప్పకుండా వస్తుందన్నమాట. మన దిష్టి కోసం చేసుకున్నా, దోషం కోసం చేసినా, మనకుండే ఇబ్బంది కోసం కూడా మనం చేసుకున్నా కానీ మనకైతే ఫలితాలు ఉంటాయని మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. అలానే మీ పిల్లల పరంగా చేయొచ్చు, మీ పరంగా చేసుకోవచ్చు, మీ సంపాదన పెరగడానికి చేసుకోవచ్చు. సంపాదన తగ్గిపోయింది, పెరగటం లేదనుకునే వారు కూడా చేయొచ్చు. డబ్బు రావాలనుకునే వారు చేయొచ్చు. డబ్బు అంటే ఇచ్చి మోసపోయాం, ఆ డబ్బు కూడా రావటం లేదనుకునే వారు కూడా చేయొచ్చు. ఎలా చేసుకున్నా కానీ ఫలితం వస్తుంది. కానీ మనం ఏంటంటే కనుక అప్పిచ్చిన డబ్బు రావాలంటే వారి పేరు చెప్పుకొని చేసుకోవాలి. లేదంటే కనుక నార్మల్గా మీకు దిష్టి దోషాలు ఉంటే అవి కూడా అన్ని పోవాలనేసి మీరు ఇలా సంకల్పం చెప్పుకుంటూ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క పరిహారానికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అప్పు తీరాలంటే కనుక వారి పేరు చెప్పి వారికి డబ్బంతా కూడా ఇచ్చేయాలని తల చుట్టూదా 10 సార్లు తిప్పి ఆ కొబ్బరికాయని ఏంటంటే కనుక పగలగొట్టాలి. ముక్కలుగా కొట్టేయాలండి. కొట్టేసిన తర్వాత దాన్ని పడేయాలన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకుండే దిష్టి దోషాలన్నీ కూడా పోవాలంటే 7 సార్లు తల చుట్టూదా తిప్పి ఆ కొబ్బరికాయని గట్టిగా ఏంటంటే కనుక మీరు మీ తలపై భాగం నుంచి వెనికి నుంచి గట్టిగా విసిరేయండి. అది ఎక్కడ పడ్డా మనకు పర్వాలేదు. అలా అని మీరేంటంటే కనుక ఇంట్లో నుంచి బయటికి వేయకండి. కొంచెం దూర ప్రదేశానికి వెళ్ళండి. అంటే ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి కొంచెం జనావాస తక్కువగా ఉండే ప్రదేశం, నీళ్ళు ఉండే ప్రదేశం వీలుంటే అక్కడికి వెళ్ళేసి కూడా తల చుట్టూ అంటే 7 సార్లు తిప్పేసి దిష్టి దోషాల నుంచి బయటపడాలి, మాకంతా కూడా బాగా కలిసి రావాలి, ఇబ్బంది ఉండకూడదు, మేము పట్టిందల్లా బంగారంలాగా మారాలి అన్నట్టుగా చేసేసుకొని తల మీది నుంచి మాత్రం విసిరేయాలి. మనం చూసుకుంటూ విసిరేయకూడదు. మీరు తల చుట్టూదా 7 సార్లు కుడి చేతిలో పట్టుకొని ఎడమ చేతిలో పట్టుకొని ఎలా తిప్పినా కానీ తిప్పిన తర్వాత మీ వెనక భాగం నుంచి మీరు ఆ కొబ్బరికాయని ఎంత గట్టిగా విసిరగలిగితే అంత గట్టిగా విసిరేయండి. అప్పు తీరాలంటే కొబ్బరికాయని తల చుట్టూదా 10 సార్లు తిప్పి పగలగొట్టాలి. దిష్టి దోషాలు పోవాలంటే 7 సార్లు తిప్పి అదేంటంటే కనుక నీళ్ళల్లో కానీ లేదంటే కనుక ఎక్కడైనా సరే దూరంగా కానీ పడేయాలి. ఇలా చేసుకోవటం వల్ల దిష్టి దోషాల నుంచి విముక్తి కలుగుతుంది, సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది,
బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంగళవారం పూట ఈ పరిహారాలు చేయండి. చేసేసి అమ్మవారి అనుగ్రహం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళండి. అలానే కాకుండా మీకుండే అంటే కొన్ని సమస్యలను పోగొట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారాలండి. ప్రయత్నించుకోండి. తిరగనేది అస్సలు ఉండదండి.